ఇదొక విచిత్రమైన ఆత్మహత్య అని చెప్పొచ్చు. హ్మ్. పేరెంట్స్ ఇది తెలిస్తే తీవ్రంగా భయపడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఓకే. అంటే ఇండియాలో ఒక కొత్త ట్రెండ్ కి ఇదొక ఎగ్జాంపుల్‌గా కూడా మనం చెప్పుకోవచ్చు. హ్మ్. ఇదేందంటే గజియాబాద్‌లో, ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2:45 నిమిషాలకి హ్మ్. ముగ్గురు అక్కచెల్లెలు. ముగ్గురు కూడా చిన్న పిల్లలే. పెద్ద పాప 16 ఏళ్ళు విషిక, హ్మ్. 14 ఏళ్ళు ప్రాచి, 12 ఏళ్ళు పాకి. ఈ ముగ్గురు వన్ బై వన్ 9వ అంతస్తు నుంచి కిందికి దూకి చనిపోయారు. ఫస్ట్ ఒకరు దూకారు. నెక్స్ట్ రెండో పాప దూకింది. నెక్స్ట్ మూడో పాప దూకింది. హ్మ్. ఇది షాక్‌కి గురి చేసింది. ముగ్గురు కూడా స్పాట్ డెడ్ 9వ అంతస్తు నుంచి హ్మ్. కాబట్టి. సో, దీని మీద ఇప్పటివరకు మనకున్న డీటెయిల్స్ ఇది ఇంకా కూడా ఎవాల్వింగ్ స్టోరీ. ఇంకా హ్మ్. దీని మీద ఫుల్ పోలీసులు డీటెయిల్స్. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వలేదు. నిమిష్ పటేల్ అని డీసీపీ ప్రాథమికంగా ఇప్పటివరకు ఉన్న వివరాలను వెల్లడించారు. అట్లాగే హ్మ్. పేరెంట్స్‌తో కూడా మీడియా మాట్లాడారు. సో, అసలు ఏం జరిగింది? దీ ఇది ఎందుకు పేరెంట్స్‌ని కలవరపెట్టే, భయపెట్టే అంశంగా ఉంది హ్మ్. అనే విషయాలు మాట్లాడుకుందాం. సో, చేతన్ కుమార్ అని ఫారెక్స్ ట్రేడర్ ఒకాయన ఉన్నాడు. హ్మ్. ఆయనకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకి ఒక కూతురు, రెండో భార్యకి ఇద్దరు కూతుర్లు. అయితే అందరూ కలిసే ఉంటారు. ఈ ముగ్గురు పిల్లల మధ్య విపరీతమైన బాండ్ ఉంది. వాళ్ళు తిన్నా ఒకేసారి తింటారు, హ్మ్. పడుకున్నా ఒకేసారి పడుకుంటారు, బాత్రూంలో స్నానం ముగ్గురు కలిసి ఒకేసారి చేస్తారు. హ్మ్. ఏ పని చేసినా ఒకేసారి చేస్తారు. అయితే వీళ్ళు కోవిడ్ వరకు బాగా చదువుకునేవాళ్ళు. కానీ కోవిడ్‌లో స్కూల్స్ మూసేసినప్పుడు ఆన్‌లైన్ క్లాసులు మొదలైన వల్ల ఫోన్‌లు వీళ్ళకి ఇవ్వాల్సొచ్చింది హ్మ్. తల్లిదండ్రులు. హ్మ్. అక్కడి నుంచి వాళ్ళు ఫోన్‌లల్లో క్లాసులే గాకుండా మిగతా విషయాల మీద గూడా దృష్టి పెట్టడం మొదలైంది. గేమ్స్ ఓకే. ఆడడం ఇవి మొదలైనయి. ఇలాగా వాళ్ళకి ఒక కొరియా గేమ్ హ్మ్. అడిక్షన్‌లోకి ఎళ్ళిపోయారు. కేవేవ్ అంటారు దాన్ని. అట్లాగే హల్యూ కల్చర్ అంటారు. అది ఇంటరాక్టివ్ బేస్డ్ గేమ్ అనమాట. హ్మ్. పర్టిక్యులర్ గేమ్ పేరైతే చెప్పలేదు గానీ, ఆ ఇంటరాక్టివ్ గేమ్‌లో వాళ్ళు భాగమైపోయి విపరీతంగా వాళ్ళు ఏ స్థాయికెళ్ళిపోయారంటే, వాళ్ళు కూడా కొరియన్స్‌గా మారిపోయారు. ఓకే. బిహేవియరల్ అంతా. పేర్లు మార్చుకున్నాడు కొరియా పేర్లు. హ్మ్. వీఆర్ కొరియా ప్రిన్సెస్ అనేవాళ్ళు. హ్మ్. అలాగా ఒక అడిక్షన్‌కి గురయ్యి స్కూల్‌లు మానేశారు. హ్మ్. దాదాపు 2 ఏళ్ల పాటు స్కూల్‌కెళ్ళట్లేదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా స్కూళ్ళలోకి తీయించినా మళ్ళీ వచ్చేస్తున్నారు. ఇలాగ ముగ్గురు గూడా దీనికి అడిక్ట్ అయిపోయి స్కూలుకి పోవడం మానేశారు. హ్మ్. ఎంతసేపు ఈ కే వేవ్‌లో ఈ దీంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు. పేరెంట్స్ ఫోన్‌లు లాక్కున్నా మళ్ళీ ఎక్కడి నుంచో దొంగిలించుకొనొచ్చి, లేకపోతే పేరెంట్స్ నిద్రపోయినప్పుడు ఫోన్‌లు పట్టుకుపోవడం హ్మ్. ఇలాగే చేస్తున్నారు. సో, మొన్న ఫస్ట్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే, ఈ ఫోన్‌లు లాక్కోవడం వల్ల వీళ్ళిద్దరూ చనిపోయారనేది ఫస్ట్ రిపోర్టొచ్చింది. ఓకే. కానీ అది నిజం కాదని ఇప్పుడు పోలీసు కమిషనర్ చెప్తున్నాడు. అది కూడా ఉంది గానీ, దానివల్ల వీళ్ళు చనిపోకపోవచ్చు. అంటే గేమ్ వల్లే వీళ్ళు చనిపోయారనేది ఒక వెర్షన్. హ్మ్. అంటే ఆహ్, వీళ్ళ చనిపోయినప్పుడు ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు హుహు. ఈ పిల్లలు. ఆ సూసైడ్ నోట్‌లో ఏముందంటే, ఇస్ డైరీ మే జో కుछ लिखा హ్మ్. वो सब पढ़ो पापा హ్మ్. क्योंकि सब सच है హ్మ్. అని రాసి ఒక డైరీ పేజీలు ఇచ్చారు. అందులో 8 పేజీల డైరీలో ఆ గేమ్ డీటెయిల్సు, ఆ ఓహ్! గేమ్ అంటే వీళ్ళకెంత ఇష్టమో, వీళ్ళు కొరియన్ కల్చరు, మేము అసలు ఇండియా గాదు, మేము కొరియా, కొరియా హ్మ్. కల్చర్ మాకిష్టము. మేము ముగ్గురం గూడా కొరియా అమ్మాయిలే అనే విధంగా రాసుకున్నారు. ఓకే. సో, రాసుకొని మీరు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. మీరు ఫోన్‌లు లాక్కున్నంత మాత్రం మేము ఇది మానము. హ్మ్. అవన్నీ గూడా దాంట్లో రాశారు. అది వాళ్ళ నాన్న ఎప్పుడు చూడలే. ఆ గేమ్ గూడా ఆయనెప్పుడు చూసి ఆ గేమ్ ఏంటి అది ఇది గూడా హ్మ్. చూడలేదు. ఫోన్‌లలో గేమ్స్ ఆడుతున్నారు. అది ఆడొద్దనేది మాత్రమే చెప్పారు తప్ప, వాళ్ళ సైకాలజికల్ స్టేటస్ ఏంటి? వాళ్ళు ఏమి గేమ్ ఆడుతున్నారు? ఆ గేము ఎంత అడిక్టివ్ ఇవేమి చెప్పలేదు. అంటే ఇప్పుడు దీన్నేమంటున్నారంటే సైకాలజీలో ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అని పేరు పెట్టారు. హ్మ్. ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ ఏమవుతుందంటే ఇలాంటి కొన్ని ఇంటరాక్టివ్ కొరియా, జపాను ఈ దేశాల్లో కొన్ని గేమ్స్ మొత్తం పిల్లల్ని ఉమ్మడిగా హ్మ్. ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తాయి. మళ్లిస్తున్నాయి. దీన్ని బ్లూ వేవ్ ఫెనామెనా అని కూడా పేరు పెట్టారు. హ్మ్. ఈ బ్లూ వేల్ ఫెనామెనాన్ అంటే ఉమ్మడిగా వాళ్ళు దాన్నేమంటారు సూయిసైడ్ పాక్ట్ అంటారు. దీని మీద చాలా కొరియన్ అండ్ జపనీస్ సినిమాలు గూడా ఉన్నాయి. హ్మ్. ఒక సూయిసైడల్ సాంగ్ అప్పట్లో పెద్ద ఎత్తున ఇదైంది. ఆ సాంగ్ ఎవరు విన్నా సూయిసైడ్ చేసుకుంటారనమాట. ఆ! అవును సార్. అలాంటివి గూడా సినిమాలొచ్చాయన్నమాట. హ్మ్. ఈ బ్లూ వేల్ ఎఫెక్ట్‌లో భాగంగా
ఈ పిల్లలకు కూడా ఇప్పుడు ఈ అడిక్షన్ లోకి వెళ్ళిపోయి